మై డియర్ ఫ్రెండ్స్, ఇదొక యుద్ధ వాతావరణం. ఎస్, ధర్మశాల మ్యాచ్ రద్దయిపోయింది. 10.1 ఓవర్స్ మాత్రమే జరిగింది. ఫ్లడ్ లైట్ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు, కానీ అసలు రీజన్ ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల మ్యాచ్ ఆపేశారు. మనం మ్యాచ్ చూస్తున్నాం, బౌల్డ్ని 4-6 కొడుతున్నారు పంజాబ్ ప్లేయర్స్, బాగానే ఉంది. మరోవైపు అక్కడ యుద్ధంలో బ్రహ్మాండమైన షెల్లింగ్ జరుగుతుంది. బౌల్డ్ని మిజైల్స్, తర్వాత బాంబ్స్ ఫైర్ అవుతున్నాయి. అలాంటి సిచ్యుయేషన్లో మ్యాచ్ జరపడం ఎంతవరకు కరెక్ట్? పర్టికులర్లీ సెక్యూరిటీ రీజన్. ధర్మశాల మరీ క్లోజ్ టు ద బార్డర్ ఏం లేదు, అయినా కూడా జమ్మూలో వాటిలో కూడా డ్రోన్ అటాక్స్ జరుగుతున్నాయి. సో ఒక స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ ఆన్ చేసుకుని, మనం మాక్ డ్రిల్స్లో ఏం చెప్తున్నాం, లైట్లు ఆపుకోవాలి అది ఇది అని చెప్తున్నాం కదా. ఫ్లడ్ లైట్స్ ఆన్ చేసుకుని కొన్ని వేల మంది ఒక స్టేడియంలో ఉన్నప్పుడు అక్కడ డ్రోన్ అటాక్ జరిగితే మరి పరిస్థితి ఏంటి? అందుకనే సెక్యూరిటీ రీజన్స్ వల్ల మ్యాచ్ ఆపేశారు, అర్ధంతరంగా ఆపేశారు. రైట్ డెసిషన్. నాకు కూడా మూడ్ లేదు యాక్చువల్గా. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుందా లేదా అనేది సందేహాస్పదమే. రేపు ఒక అత్యవసర సమావేశం ఉంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిపి ఐపీఎల్ కొనసాగించాలా ఆపేయాలా? ఎందుకంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పాకిస్తాన్ మీద అటాక్ చేశారు. కేవలం టెర్రరిస్ట్ హైడౌట్స్ మీద, టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ మీద అటాక్ చేశారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మన సివిలియన్ టార్గెట్స్ని టార్గెట్ చేస్తూ హెవీ షెల్లింగ్ చేస్తున్నారు. దాన్ని మనం చాలా వరకు తిప్పి కొడుతున్నాం. కానీ ఈ ఏమంటారు, కొలాటరల్ డ్యామేజ్ జరుగుతుంది, కొంతవరకు సివిలియన్స్ మీద కొంత ప్రాణ నష్టం జరుగుతుంది. ఇలాంటి సిచ్యుయేషన్లో ఒక వార్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు మనం ఐపీఎల్ జరుపుకుని మనం ఒక నాకెందుకో బాగా మూడ్ లేదు. ఖచ్చితంగా దెర్ ఈజ్ నో మూడ్ ఫర్ ప్లేయింగ్ క్రికెట్ అట్ దిస్ మూమెంట్. వార్ సిచ్యుయేషన్ ఉంది కాబట్టి ఐపీఎల్ బహుశా ఆపేస్తారు, కంటిన్యూ చేస్తారు. తర్వాత ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఇలా ఆపేసి మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తారు. ప్రస్తుతానికైతే ఐపీఎల్ ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే తర్వాత మ్యాచ్లు బోర్డర్లో లేవు అని మనం అనొచ్చు, కానీ బోర్డర్లో ఉన్నాయా మరొక చోట ఉన్నాయని కాదు. ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితుల్లో దేశంలో అందరూ కూడా ఆ భయంతో, వార్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు, వార్ మూడ్లో ఉన్నప్పుడు మనకు అనేక రకాల త్యాగాలు చేయాల్సి ఉంటుంది. వార్ సిచ్యుయేషన్లో మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. ఐపీఎల్ లాంటి ఈవెంట్స్ జరుగుతాయనేది సందేహాస్పదం. జరగకపోయినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆమె బిగ్ క్రికెట్ లవర్, మీరు నేను అందరం కూడా ఎవరు క్రికెట్ లవర్స్. పాలిటిక్స్ క్రికెట్కి ఎలా సంబంధం లేదు. పాలిటిక్స్ కాదు, దిస్ ఇస్ వార్ సిచ్యుయేషన్. వార్ జరుగుతున్నప్పుడు మన దగ్గర మన దేశంలో ప్రాణ నష్టం జరుగుతుంది అన్నప్పుడు, ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి ముఖ్యంగా అమాయకులైన పౌరులు, సివిలియన్స్ నష్టపోకుండా, సివిలియన్సే కాదు మనందరం చేయాల్సింది ఏంటంటే బార్డర్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మన త్రివిధ సైనిక దళాలకి మనం పూర్తి సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళకి మన మోరల్ సపోర్ట్ ఖచ్చితంగా అందించాలి. వాళ్ళందరూ ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు. వాళ్ళ కోసం మనం మన శాయశక్తులు ఒడ్డి మనం అందరం కూడా పూర్తిగా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఏదో 4-6 చూసి సంబరపడాల్సిన అవసరం లేదు. సో నన్ను అడిగితే ఈరోజు మ్యాచ్లో పంజాబ్ చాలా మంచి సిచ్యువేషన్లో ఉన్నారు. 120-1 ఆఫ్టర్ 10.1 ఓవర్స్ చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. గతంలో కూడా కేకేఆర్తో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది, వాళ్ళకి కూడా 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి 1 పాయింట్ వస్తుందా లేదా, వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారా లేదా, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో క్రికెట్ గురించి మాట్లాడే ఉద్దేశం నాకైతే కనిపించట్లేదు. క్రికెట్ గురించి మాట్లాడదామని వీడియో స్టార్ట్ చేశాను, నాకేదో క్రికెట్ గురించి మాట్లాడిందని అనిపించట్లేదు. స్టార్క్ సరిగ్గా బౌలింగ్ వేయలేదు, అది ఇది మాట్లాడదాం అనుకున్నాను. బట్ ప్రియాంశ్ షారే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ప్రభ్ సిమ్రన్ బ్యాటింగ్ సో కన్సిస్టెంట్లీ, 450 అతనికి. ఇవన్నీ మాట్లాడాలని అనుకున్నా కానీ నాకు మాట్లాడబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ నేను బిట్వీన్ ఓవర్ మధ్యలో నేను ఎప్పుడు వేరే ఛానల్ చేంజ్ చేస్తాను. చేంజ్ చేసినప్పుడు అక్కడ నేషనల్ ఛానల్స్ చూస్తుంటే చాలా గ్రేవ్ సిచ్యుయేషన్ ఉంది. గ్రేవ్ సిచ్యుయేషన్ అంటే మన వాళ్ళు చాలా వరకు మనకి ఆ షీల్డ్ ఉంది. షీల్డ్ మనకి ఎక్స్ట్రాడినరీ డిఫెన్స్ మెకానిజం ఉంది. అయినా సరే కొంత డ్యామేజ్ జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయారు బార్డర్ ఏరియాస్లో. సో వార్ ఈజ్ వెరీ మచ్ ఆన్. వార్ జరుగుతుందని మనకు ఖచ్చితంగా, కానీ చాలా వరకు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు మన మీద అటాక్ చేస్తున్నారు, మనం కూడా దాన్ని తిప్పి కొడుతున్నాం. ఈ సిచ్యుయేషన్లో ఐ థింక్ ఐపీఎల్ ఆగిపేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.